మీడియా వారికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ మన జెడ్పీటీసీ సభ్యులకు, మండల జిల్లా అధికారులకు, పాత్రికేయులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి స్వాగతం తెలియజేస్తున్నాము. మొట్టమొదట మన గౌరవ జెడ్పీ చైర్మన్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొట్టమొదటి జిల్లా పరిషత్ సర్వ సర్వసభ సమావేశం చేసిన గౌరవ శాసనసభ్యులు వదరాల సార్ గారికి, సుధమ మేడం గారికి, మరియు శాసనమండలి సభ్యులు రాజగోపాల్ గారికి, మన రామసుబ్బారెడ్డి సార్ గారికి, మరియు జెడ్పీటీసీ సభ్యులకు, ఎంపీపీలకు, వేదిక ఉన్న మన కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ సార్ గారికి, వేదిక పెద్దలకు, ఇక్కడున్న అధికారులకు, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ స్వాగతం. పోరాటంలో సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీనాయక్ గారు వీరమరణం పొందారు. కావున ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాన్ని మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరియు విధంగా పనిచేసిన సీఎం పద్మనాభ సార్ గారు ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా వీర జవాన్ శ్రీ మురళీనాయక్ గారికి మరియు సీఎం పద్మనాభ గారికి ముఖ్య సంతానంగా అందరూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. జిల్లా పరిషత్ సమావేశం నమస్కారం. నిరుపరమైన జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, సిఇఓ గారికి, మా జిల్లా కలెక్టర్ చెరుకు శ్రీధర్ గారికి, వేదిక పిల్లలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు. మేమందరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మీరు నిధుల కేటాయింపు విషయంలో మాకు కూడా సమాన ప్రాతిపదికన ఇవ్వాలనేది జెడ్పీ చైర్మన్ గారికి మా రిక్వెస్ట్. ఎందుకంటే జిల్లాలో శాసనసభ్యులు మేమే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మరి జిల్లా పరిషత్ నిధులు మాకు కూడా అందరితో పాటు సమానం చేయాలనేది మా ప్రతిపాదన, మా పార్టీ ప్రతిపాదన. కాబట్టి మీరు జిల్లా అంతా అభివృద్ధి కోసం మీరు సహాయపడాలని కోరుకుంటూ మరి సభను పెట్టేది కావాల్సి కోరుకుంటూ ఇప్పుడు జిల్లా పరిషత్ జెడ్పీటీసీలు మండల పరిషత్కు సంబంధించి వాళ్ళు ఆడవాళ్ళకి వారు రాకుండా వాళ్ళ భర్తలు వచ్చి ఇక్కడ దీంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏమా సీఎం గారు, ఇప్పుడు మండల ప్రెసిడెంట్ నా భార్య ఉంటుంది, నా భార్య బదులు నేను వస్తాను. అట్లయినా అందరూ మండల జెడ్పీటీసీలకు, మండల ప్రెసిడెంట్ బదులు వాళ్ళ భర్తలు వచ్చి సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. కరెక్ట్ గా లేదా? మరి సభ్యులు ఎవరైతే వాళ్ళే సమావేశంలో ఉండాలా. చూడమ్మా, ఎవరు వచ్చినా అట్లా ఉంటే వాళ్ళందరినీ బయటికి పంపించండి. అర్హత లేని వాళ్ళని మనం లోపలికి రాయించిన ఒకరు వచ్చింటే పంపించేసాం సార్ బయట. ఒకరిగా చూడమ్మా, మాట్లాడేప్పటికీ 4-5 వస్తారు. జాగ్రత్తగా ఉండండి. సాంప్రదాయాన్ని మనం కొనసాగించాలి. వాళ్ళు కూడా వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళ సలహా మేరకు మా సభ్యులు అందరి కలిసి కూడా కొంచెం అందరికి మన నియోజకవర్గము మన అందరికి కూడా సమంగానే మన శివ గారు కానీ మన కలెక్టర్ సార్ గారు వారి ఆధ్వర్యంలో సమంగానే పంచుతామని మీకు మనసారా చెప్తాను సార్. సార్ సభకు నమస్కారం. ఎమ్మెల్యే గారు అడిగింది మంచిగానే ఉంది సార్. నిధులకు అడ్డుపడతా ఉంటారు. మరి
ఇది కూడా మీరు కూడా గమనించాలి. మా నిధులకు మీ అధికార పార్టీ వాళ్ళు అడ్డుపడి చూస్తారా సార్? దయవుంచి ఈ విషయంలో కూడా మీరు కొంత మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం సార్. ఈరోజు వ్యవసాయ శాఖ తరఫు నుంచి నేను డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను సార్. వర్షపాతం సంబంధించి పోయిన సంవత్సరం మరి 606 లక్షల ఎకరాలు కూడా పడడం జరిగిందని పోయినసారి రైతు మీద విత్తనాలు కూడా ఇవ్వడం జరిగింది, ఎరువులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మరి కోసం మరి ఒక 10,000 ఎకరాల్లో మరి రాగి కానీ జొన్నలు ఏమైనా మా వ్యవసాయ శాఖ తరఫు గవర్నమెంట్ అడగాల్సి. అదేవిధంగా మన కడప జిల్లా కలెక్టర్ గారు మన సమావేశానికి మొదటిసారి వచ్చిన వాళ్ళిద్దరు కూడా చక్రాపేట మన పులివేంద్ర చక్రాపేట వర్షం తక్కువ శాతం ఉండేది. బోర్లలో 6 నుండి 7 నుండి వేస్తున్నా కూడా నీళ్లు పడడం, ఒక రోజు 2 రోజులు నీళ్లు వస్తాయి, అవి కూడా పోతాయి సార్. అదేవిధంగా తాగేదానికి కూడా నీళ్లు లేవు సార్. దానివల్లే మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. అట్లా మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా నిన్న వర్షపాతం గాలి వచ్చి పేరు శాఖ వచ్చి 20 రూపాయలు, వాళ్ళు కూలీలు పిలుచుకురావాలంటే 600 ఇవ్వాలి సార్. వాళ్ళు ఎంత నష్టపోతున్నారు అనేది ఒకసారి అన్ని పడిపోయినాయి కాబట్టి కలెక్టర్ గారికి ఈ వినతిపత్రం అందజేస్తున్నాం. అదేవిధంగా సార్ భూముల పైన రైతులు బ్యాంకులో లోన్లు ఇస్తున్నారు సార్. దానికి ఒరిజినల్ బీఫారం అడుగుతారు సార్, అడగదు. ఒన్లీ ఒరిజినల్ సార్. అప్పుడు ఏమైందంటే తెల్ల పేపర్లు ఇచ్చినప్పుడు రిన్యూల్ ఏమో చేస్తున్నారు సార్ బ్యాంకు వాళ్ళు. కానీ ఆ బ్యాంకులో ఇచ్చిన డబ్బు అమౌంట్ పెంచారు సార్. నేను తీసుకున్నాను సార్, 1,00,000 ఇస్తారు సార్ బ్యాంకులో. ఆ విధంగా మీరు కలెక్టర్ సార్ బ్యాంకు వాళ్ళకైనా మాట్లాడండి. అక్కడ వచ్చిన చక్రాలలో ఎంఆర్ఓ గారు మాట్లాడి సార్. కానీ టైంలో లేదు సార్. వాళ్ళు చాలా అన్యాయం పోతున్నారు సార్. ఎవరికి చెప్పుకోవాలని చెప్పుకోలేకున్నారు సార్. గ్రామాలలోనే చిన్న అధికారులు ఉన్నారు కదా సార్, వ్యవసాయం వాళ్ళ పైన పోయి పడుతున్నారు సార్. వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు సార్. చూడండి సార్, ఈ 71 మంది బ్యాంక్ రీసర్వే చేసిన ఏరియాల్లో అడగలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవి క్రాప్ లోన్ రెన్యువల్కు ఖచ్చితంగా వాళ్ళు ఎంఆర్ఓ సంతకము కౌంటర్ సైన్ అడుగుతున్నారు సార్. మామూలుగా మనం సచివాలయంలో ఇచ్చే సర్టిఫికేట్ లో ప్రింట్ రావడం లేదు కాబట్టి వైట్ పేపర్ మీద ప్రింట్ తీసిస్తున్నారు. దానిపైన వీఆర్ఓ సంతకం పెడితే సరిపోతుందని గతంలో తహసీల్దార్ గారు బ్యాంక్ మేనేజర్ లెటర్ రాస్తే లాస్ట్ ఇయర్ అంతా ఒప్పుకున్నారు సార్. రెన్యువల్ చేశారు బ్యాంకులన్నీ కూడా. బట్ ప్రజెంట్ ఇప్పుడు బ్యాంక్ మేనేజర్తో నేను కూడా కొంతమంది మేనేజర్తో మాట్లాడడం జరిగింది సార్. ఖచ్చితంగా మాకు కౌంటర్ సైన్ తహసీల్దార్ గారు సంతకం పెట్టాల్సిందే అని చెప్తున్నారు. ముఖ్యంగా ఏపీజీపీ వాళ్ళు సార్ తెప్పించి ఎంఆర్ఓ కౌంటర్ సైన్ లేకపోయినా వీఆర్ఓ సంతకం ఉంటే కూడా ఆన్లైన్ లో ఉంటేనే ప్రింట్ వస్తుంది. కనీసం బ్యాంకులకు డిస్బర్స్మెంట్ చేయకుండా ఏపీజీపీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఏమని అడుగుతుంటే మాకు ఆడిట్ జరుగుతుంది అని చెప్తారు. ఆడిట్ జరిగేటంత వరకు రైతులకు సంబంధించిన రైతులకు హక్కుగా ఉండేటప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకుంటానికి ఏమవుతుంది? వాళ్ళకు ఎవరెవరు ఫాలో చేయాలి కదా దాన్ని. రైతులు నాకు రావాల్సిన డబ్బు మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటారు బ్యాంకులో ఏపీజీపీలో? ఏమనంటే ఆడిట్ జరుగుతుంది అంటారు. ఆడిట్ జరిగేదానికి దానికి ఏం సంబంధం సార్? వచ్చాడా ఇండియా కొట్టాలి వాళ్ళకు. అందరి దగ్గర అందరి అకౌంట్లు ఉన్నాయి. మిగతా అన్ని బ్యాంకులు వేసినారు. ఒక ఏపీజీపీ మాత్రము వాళ్ళ దగ్గర మొత్తం కడప జిల్లాకు సంబంధించిన డబ్బులను వాళ్ళ దగ్గర పెట్టుకున్న రైతులది. నేను ఒక 10 మాటలు అడిగినా కానీ ఏమాత్రం కానీ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. మాకు ఆడిట్ జరుగుతుందని చెప్తారు. రైతుల డబ్బు పెట్టుకున్నారని వాళ్ళు ఎవరండి? వాళ్ళకి ఏమవుతుంది? ఇప్పియాలి కదా. పావలా వడ్డీకి సంబంధించిన క్రాప్ లోన్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తాంటే మేము పేసినామని చెప్తారు. మీరు మాట్లాడి చెప్పండి సార్ ఆన్సర్. మీరు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గా ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి కదా, పేసారా లేదా అని. దానివల్ల ఏమైతుంది? ప్రభుత్వం డబ్బులు వేయలేదని చెప్పి చర్చ జరుగుతుంది రైతులలో. అనవసరం మేము ప్రభుత్వం డబ్బులు వేసి కానీ అని ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎందుకు రావాలా? మీ తప్పు పెట్టుకొని ఇప్పుడు చెప్పండి సార్, కనుక్కోండి చెప్పండి. లాక్డౌన్
ఈ క్రాప్స్ కి సంబంధించి పంపించడం జరిగింది. అది ఇన్పుట్ సబ్సిడీ రూపంలో త్వరలో వస్తుందని తెలియజేస్తున్నాం. వ్యవసాయ శాఖ సంబంధించి వస్తాయని తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందలేదు. ఎలాంటి సహకారం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడినారు. దేవుని అయితే పేపర్లు చూస్తూ ఉన్నాం. ఋతుకోణాలు అర్లీగా వస్తున్నాయని చెప్తున్నారు, తొందరగా వర్షాలు వస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్నదాత సుఖీభవ కూడా రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామంటున్నారు. ఇవన్నీ కూడా గతంలో దెబ్బతిన్న రైతాంగానికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి సహాయం అందాలో పెండింగ్ ఉన్నటువంటి వచ్చేలాగా చూడాలా. 2 మార్కెటింగ్ గురించి చెప్పారు. ఎంతసేపు మనం మాట్లాడుతున్నాం, ఒక సొల్యూషన్ తో మనకి అనుభవం ఉంది. ఒక ఆఫీసర్ డిప్యూట్ చేసి ఎక్కడైనా సమస్య చేయడం ఒకటి. నకిలీ విత్తనాలు రైతు నష్టపోయిన తర్వాత ఆ పంట సైంటిస్ట్ చూసి అది పంపించి అది చేయడము, అది చాలా ప్రాసెస్. దాని దేశం రావాలంటే కూడా ఇబ్బంది. మొదట్లోనే సీడ్స్ ఏదైతే సప్లై చేస్తున్నారో, ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి మంచి సీడ్ అందే విధంగా తీసుకుంటేనే ఈ సమస్య లేకుండా అయిపోతుంది. దాని మీద స్ట్రిక్ట్ గా కొంత అధికారులు సైంటిస్ట్లకు అందుకు పని లేకుండా ముందే అధికారులను మనం సప్లై చేసి సీడ్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏదైతే వస్తున్నాయో సీడ్స్ అన్ని కూడా సీజన్ వస్తా ఉంది. విత్తనాలు అందించేదానికి చర్యలు తీసుకోవాలి. సకాలంలో 2 సీడ్ మంచి సీడ్ అందించే విధంగా కూడా చర్యలు తీసుకొని రైతు, ఎందుకంటే ఒకసారి నష్టపోయినాక మనం ఆ నష్టాన్ని పూర్తలేదు.